వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కంధాలు కరుణా సముద్రాలు స్వామి కరులు శిరసుకే చలువ ఆ చలువ గంగా ఉదిపికే తడుపు ఆ చంద్రవంక నెమలిపించము పోలు నీలకంఠం తెలిమప్పులే విభూతి భస్మం అభయ ప్రళయ శక్తి ఆ త్రిశూలం అక్షరం జాగృతుల ఆకృతే కమరుకం మణిభూషణం వాయ సర్పరాజం సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర సర్వం సహస్రతాండవగతుల నవరాజపాదం బ్రహ్మాది దేవతలు వృత్తేటి పాదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం పూల బోందాలకే పులకింతగా దశ దిశాలకే ముఖవింతగా కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాతరంగుడై ప్రణవధరుడు జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కంధాలు కరుణా సముద్రాలు స్వామి కరులు శిరసుకే చలువ ఆ చలువ గంగా ఉదిపికే తడుపు ఆ చంద్రవంక నెమలిపించము పోలు నీలకంఠం తెలిమప్పులే విభూతి భస్మం అభయ ప్రళయ శక్తి ఆ త్రిశూలం అక్షరం జాగృతుల ఆకృతే కమరుకం మణిభూషణం వాయ సర్పరాజం సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర సర్వం సప్తతాండవగతుల నవరాజపాదం బ్రహ్మాది దేవతలు వృత్తేటి పాదం భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అలాంటి జ్ఞాన స్వరూపుడైనటువంటి మహానుభావుడు మార్గశిర మాసంలో త్రయోదశి తిథి నాడు ఆరుద్ర నక్షత్రంలో అరుణాచలంలో కణకణ 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 మండేటువంటి ప్రయత్న స్తంభాకారంగా ఫళ ఫళ అని రివున జ్వాలలు మండుతూ విష్ణులింగములతో అవతరించాడు మహానుభావుడు. ఆ అవతరించినటువంటి దివ్యమైనటువంటి ఆ లింగములే ఈ భూమి మీద పరమేశ్వరుడు చెప్పాడు స్వయంభూలింగములుగా, ప్రతిష్ఠిత లింగములుగా, బిందులింగములుగా, చరలింగములుగా, గురులింగములుగా అవతరించినటువంటి మహానుభావుడై ద్వాదశ జ్యోతిర్లింగాలతో తిరుత్తని క్షేత్రము తమిళనాడు రాష్ట్రంలో పరమ పవిత్రమైన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము. ఆ తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవంలో విశ్వేశలింగమై కనికరించరా విలిఖితమునిక పరపరపర జరిపి అమృతమి